ఒక వ్యక్తిని కనుక దేవుడు దర్శిస్తే ఆ వ్యక్తి జీవితం ఏ విధంగా ఉండేది అంటే, కొన్ని వచనాలు నేను మీకు ఇస్తాను, చూసుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ మనం వెళదాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణం. చూడండి, మోయాబు దేశములో ఉన్నటువంటి నయోమి గురించి మాట రాయబడింది. ఇజ్రాయేలు దేశము చాలా కరువుతో ఉన్నది, తినడానికి ఆహారం లేదు. ఇజ్రాయేలు దేశం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదనంటే, కరువు తాండవిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కరువు ఎంత భయంకరంగా ఉన్నదనంటే చెప్పాల నేను, వారి పిల్లలనంట వారే వండుకొని తింటున్నారంట. ఎంత కఠినంగా ఉందో చూడు. వారి సొంత కుమారులను, వారి సొంత పిల్లలను వారు వండుకొని అంత భయంకరమైనటువంటి కరువు. ఆ కరువులో ఉన్న పరిస్థితులలో నయోమి అనేటువంటి స్త్రీ అక్కడి నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఆ మోయాబు దేశములో ఉన్నటువంటి నయోమికి ఒక వార్త వినబడింది. ఏమి వార్త వినబడిందో ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాం. ఏంటి చదువుదాం ఇప్పుడు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. చూడండి, వారికి ఆహారం ఇచ్చుటకు ఇజ్రాయేలీలో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు దర్శించినటువంటి వాడు. కరువులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను దేవుడు విడిచిపెట్ల. కరువులో తాండవిస్తున్నటువంటి ఇజ్రాయేలీలను దేవుడు వదిలేయలేదు. దేవుడు దర్శించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఇబ్బంది కొలువులో గుండా ఈరోజు వెళుతున్నారో, ఎవరైతే దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా ఈరోజు వెళుతున్నారో, నీ ఫ్యూచర్ గురించి నీకు ఏమీ అర్థం కావటం లేదు, అయితే ఈరోజు నిన్ను దేవుడు దర్శించబోతున్నాడు. ఆమేన్. ఆ విషయాన్ని నయోమి వింటున్నది. ఆహారం ఇచ్చుటకు తన ప్రజలను ఆయన దర్శించనని. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుని సన్నిధిలోకి వచ్చావు, దేవుడు ఏదో మాట్లాడతాడని దేవుని సన్నిధికి వచ్చావు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను నా దేవుడు తప్పక దర్శిస్తాడు. ఆమేన్. ఎందుకనంటే నయోమిని ఒక వార్త వినబడుతుంది, ఇజ్రాయేలీలను దేవుడు దర్శించాడని. వారి దుఃఖ స్థితిలో దేవుడు వారిని దర్శించాడని, వారికి ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడని. నీవు కూడా ఎంత కఠినమైనటువంటి దుఃఖంలో కూడా వెళుతున్నావో నాకైతే తెలియదు. చెప్పుకొనగలిగినవి, చెప్పుకోలేనివి, అర్థం కానివి, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా వెళుతున్నావో, అయితే నీ జీవితంలో దేవుడు మార్పు తీసుకుని రాగలుగుటకు సిద్ధంగా ఉన్నవాడని. ఆ రోజు ఇజ్రాయేలీలను దర్శించినటువంటి దేవుడే మనలను కూడా దర్శించువాడై ఉన్నాడు. ఆమేన్. ఆ రోజు ఇజ్రాయేలీలు కరువు చేత బాధపడుతూ ఉన్నప్పుడు వారిని దర్శించి, వారిని దీవించి, వారికి ఆహారమును సమకూర్చినటువంటి వాడు నిన్ను కూడా తప్పక దర్శిస్తాడు. నిన్ను దర్శించకపోతే ఈ మాటలను వినవసు. ఈరోజు నీవంటే దేవునికి ఇష్టం. దేవుడు నిన్ను దర్శించి దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఈ మాటల్ని దేవుడు నీ చెవిలో వేస్తూ ఉన్నాడు. ఈ మాటలను వాళ్ళకి ఇష్టం ఉన్నావనంటేనే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ గత కాలంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, నీ గత కాలంలో ఉన్న ఏదైతే చేతగానిది ఉన్నదో, నీ గత కాలంలో అయ్యో నా బ్రతుకు ఎలా ఉన్నదో నువ్వు ఆలోచన చేస్తున్నావు, దానికి మిన్నగా, దానికి దీటుగా, దానికి వ్యతిరేకంగా దేవుడు నీ జీవితంలో కార్యమును చేయబోతున్నాడు. ఆమేన్.